అధికారంలోకి వచ్చామని నేతలెవరూ విర్రవీగొద్దని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేతలకు కార్యకర్తలకు హితబోధ చేశారు. అలసత్వం వీడి అందరూ ప్రజాసేవకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగత దాడులు, కక్ష సాధింపు చర్యలకు ఎవ్వరూ పాల్పడొద్దని హెచ్చరించారు. వైసీపీ వాళ్లు చేసిన పని మనం చేస్తే వాళ్లకు మనకు తేడా లేకుండా పోతుందన్నారు. గతంలో తప్పు చేసిన వారిపై చట్టపరంగా శిక్ష పడేలా చేద్దామన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పనిసరిగా పార్టీ కార్యాలయాల్లో కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రతి శనివారం పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి ప్రజా సమస్యలు నేరుగా స్వీకరిస్తానని మాటిచ్చిన ఆయన అందుకు అనుగుణంగానే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో మమేకమయ్యారు. వారి బాధలను స్వయంగా విని అప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా సమయం తీసుకున్న వారి నుంచే వినతులు స్వీకరించాలని నిర్ణయించినప్పటికీ పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో అందరి నుంచి ఓపిగ్గా సీఎం వినతులు స్వీకరించారు. అనంతరం జోనల్ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. అధికారంలోకొచ్చామని ఉదాసీనత విడనాడాలని నేతలకు సూచించారు. మంత్రులు సైతం తరచూ పార్టీ కార్యాలయానికి రావడాన్ని సేవగా భావించాలన్నారు. ప్రతిరోజు కనీసం 2 మంత్రులైనా పార్టీ కార్యాలయానికి వచ్చి కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మంత్రులు పార్టీ కార్యాలయానికి వచ్చే బాధ్యత జోనల్ ఇన్ఛార్జీలదేనన్నారు. ప్రజలు, కార్యకర్తల నుంచి వచ్చే వినతుల్ని స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు మంత్రులు బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. వినతుల స్వీకరణకు ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. టీడీపీ నేతలెవ్వరూ దాడులు, కక్ష సాధింపు చర్యలకు దిగొద్దని చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీ చేసిన తప్పులే మనము చేస్తే ఇక వారికి మనకి తేడా ఏముంటుందన్నారు. తప్పు చేసిన వారిని చట్టపరంగా శిక్షిద్దామని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం శ్రేణులపై నమోదైన అక్రమ కేసులపై సీఎం ఆరా తీశారు. చట్టపరంగానే వారికి కేసుల నుంచి ఎలా విముక్తి కలిగించాలనే దానిపై చర్చించారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు తమ పరిధిలో నమోదైన అక్రమ కేసుల వివరాలను పంపాలని కోరారు. తెలుగుదేశం నేతలు, ఇళ్లు, కార్యాలయాలపై గతంలో వైకాపా మూకలు దాడులకు దిగినప్పుడు కేసులు పెట్టినా సక్రమంగా వ్యవహరించని అధికారుల వివరాలను పంపాలని ఆదేశించారు. చట్టపరంగానే వారి సంగతి తేలుద్దామని చంద్రబాబు చెప్పారు. పార్టీ కోసం కష్టపడిన సమర్థులందరికీ నామినేటెడ్ పదవులు దక్కుతాయన్నారు. 5 విధాలుగా సమాచారం సేకరిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో నాయకుల కాళ్లు మొక్కే సంస్కృతి విడనాడాలని, ఇకపై ఎవరైనా తన కాళ్లకు దండం పెడితే తిరిగి వాళ్ల కాళ్లకు పెడతానని తెలిపారు. కాళ్లకు నమస్కారం పెట్టించుకునే సంస్కృతి మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.